స్పోర్ట్స్ కు పేరుగాంచిన ఓయూ యూనివర్సిటీ సమస్యల వలయంగా మారింది. సరైన వసతులు, ఏర్పాట్లు లేక స్పోర్ట్స్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో స్పోర్ట్స్ విద్యార్థులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాను ప్రకాష్ ను సంప్రదించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ ను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోసం ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీల్లో ఉన్న లోపాలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజుకి దగ్గర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ప్రాక్టికల్స్ అనేవి నిర్వహించలేదు. ఈ కాలేజీలో కూడా 4 మాత్రమే ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎవరిని రిక్రూట్ చేసుకోరు. వీళ్ళు 4 మాత్రమే ఎదగాలని అనుకుంటారు. పిల్లలకి సరైన విద్య అందుతలేదు. ఈ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రేపు వ్యాయామ విద్య ఉపాధ్యాయులుగా రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి అర్హులుగా ఎక్కడి నుంచి పోయిందంటే వాళ్ళకి మినిమం సబ్జెక్ట్ వస్తేనే నిజమైన క్రీడాకారులు బయటికి రాగలుగుతారు. ఈ సమాజంలో ఇలాంటి దారుణమైన వ్యవస్థని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంబటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.